ఏమంటావు? దోస్తులందరూ నమస్తే, అందరూ ఎట్లా మంచున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చే వ్లాగ్ ఏంటి అంటే మనకు నరకుడలో ఉన్న కాళీమాత మందిర్లో ఉన్నాం. అండ్ అలాగే ఈ టెంపుల్ని కాళీబారి అని టెంపుల్ కూడా అంటారు. అండ్ అలాగే టెంపుల్ వచ్చేసి శంషాబాద్ నుంచి వెళ్ళి నరకుడకు 6 to 8 kilometers ఉంటుంది. అండ్ టెంపుల్ టైమింగ్ వచ్చేసి 8 to ఆఫ్టర్నూన్ 12 వరకు అండ్ 3 to ఈవినింగ్ 8 వరకు ఉంటుంది. సో టెంపుల్ లొకేషన్ చాలా సూపర్గా ఉంది. ఒకసారి మీరు చూడండి బ్యాక్ సైడ్లో ఏ విధంగా అయితే ఉందో టెంపుల్. సో ఫ్రెండ్స్, నేనైతే మీకు టెంపుల్ని ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నా. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు టెంపుల్ యొక్క టైమింగ్ అనేది ఏంటిది ఇట్లా అనేది ఒక బోర్డు అయితే పెట్టిన వాళ్ళు. సో ఫైనల్లీ టెంపుల్ ఈ విధంగా ఉంది. అండ్ ఈ టెంపుల్ చూడగానే మీకు ఏ టెంపుల్ గుర్తొస్తుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నాకు మాత్రం కోల్కతాలో ఉన్న కాళీమాత టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అంటే టెంపుల్ ఏ విధంగా ఉందో అదే విధంగా వీళ్ళైతే ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. టెంపుల్ చాలా సూపర్గా ఉంది. అండ్ మనం లోపలికి ఎంట్రీ కానీ లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద గార్డెన్ అయితే ఉంది. కానీ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. కాళీమాతకు సంబంధించిన కొన్ని విషయాలు మనకు తెలియని విషయాలు మనం తెలుసుకోవడానికి కూడా ఇలా వాల్ మీద వీళ్ళైతే శిల్ప రూపంలో కొన్ని అయితే వీళ్ళు ఆర్కిటెక్ట్ని అయితే వీళ్ళు నిర్మించడం జరిగింది. అంతేకాకుండా మహాభారతం, రామాయణం, సో వీటిలో ఉన్న కొన్ని విషయాలు మనకు తెలియని విషయాలు ఏ విధంగా అయితే ఉంటాయో అవన్నీ తెలుసుకునేటట్టుగా అయితే వాల్ మీద ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. సో అక్కడ చూస్తున్నారు కదా, మనకు ఒక సెటప్ లాగా కనిపిస్తుంది. అండ్ అక్కడ వచ్చేసి శివుడు, పార్వతి అండ్ మధ్యలో వినాయకుడు మనకైతే దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళి మనకు టెంపుల్ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో లాంగ్ వ్యూలో టెంపుల్ చూడాలంటే ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ బాగా కనిపిస్తుంది. మీకు చూపిస్తా చూడండి. సో చూస్తారు కదా టెంపుల్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి వెళ్ళి. అండ్ అలాగే ఇక్కడ కూడా వాల్ పెయింటింగ్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ లో మనకు వాల్ పెయింటింగ్ ఉంది. ఫస్ట్ ఇదా అదా
సో ఫ్రెండ్స్, ఫైనలీ మనమైతే అమ్మవారి దర్శనం కోసం అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇప్పటివైతే మిగతా ఆలయాలు అయితే మనం దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్తున్నాం. అండ్ రెండు దిక్కుల మనకైతే మెట్లు ఉన్నాయి అమ్మవారి దగ్గరికి పోవడానికి. సో బయట చూస్తారు కదా గోపురం ఏ విధంగా ఉంది, చాలా బాగుంది. అండ్ కలకత్తాలో అయితే ఏ విధంగా అయితే ఉందో కాళీమాత టెంపుల్, సో అదే విధంగా ఇక్కడైతే నిర్మించడం జరిగింది. సో అక్కడికి వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అయిపోతుంది. సో మనం కూడా అక్కడికి వెళ్ళినట్టు ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఇక్కడ మనకు చాలా చాలా అంటే ఒక 2-3 మూవీస్ అయితే షూటింగ్ చేసుకున్నారు. లైక్ నాయక్ మూవీ, బోలా శంకరుడు మూవీ. సో ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అయితే ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. గున్నో రెస్టా డాడీ రెస్టా డాడీ కాళ్ళు వచ్చినా నీకు కాళ్ళు వస్తున్నాయా మరి సార్
సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అసలు టెంపుల్ చూసారు కదా, ఎంత బాగుంది, అంత బాగుంది టెంపుల్, చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ పూట ఇంకా బాగుంటుంది టెంపుల్. 7 o'clock వచ్చేసి హారతి ఉంటుంది. ఆ హారతి టైంకి అయితే వచ్చిన కంపల్సరీగా హారతి టైంకి ఇక్కడ ఉండండి. చూడండి, లొకేషన్ కూడా నీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లొకేషన్ టెంపుల్ ఎక్కడ ఉన్నది. సో నేను వచ్చేటప్పుడు ఏంటంటే మ్యాప్ పెట్టుకొని వచ్చాను ఇక్కడ దాకా. సో ఇప్పుడైతే మీకు సో నరకుడ నుంచి వెళ్ళి కవాగూడ పోయే రూట్లో ఉంటుంది అంటే టెంపుల్. మనకు కలకత్తాలో ఉన్న కాళీ మాత మందిర్ ఎట్లయితే ఉంటుందో సో ఆ విధంగా అయితే ఉంది టెంపుల్. సో అంటే ఆ ఆర్కిటెక్ట్ కానీ ఆ టెంపుల్ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా మస్తు నచ్చింది టెంపుల్, సూపర్ ఉంది. సో ఇప్పుడే హారతి అయిపోయింది. సో ప్రసాదం తీసుకుందాం వెళ్ళి. చూడు చూడు, ఇంకా ఇంకేమంటావు? లైటింగ్ వల్ల టెంపుల్ అనేది ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సో కంపల్సరీగా అయితే టెంపుల్ని విజిట్ చేయండి గైస్. 7 o'clock హారతి అయిపోయిన తర్వాత ఇక్కడైతే అన్నప్రసారం చేస్తారు. అండ్ అన్నప్రసారం వచ్చేసి ఒక కిచిడి ఉంటుంది, ఒక స్వీట్ ఉంటుంది అండ్ ఒక కర్రీ ఉంటుంది. సో ఎవ్రీడే అయితే ఉంటుంది. వచ్చిన వాళ్ళు కంపల్సరీ తినేసి వెళ్ళండి.